అండి, ఈరోజు నేను టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. అందుకు కావాల్సింది ఆయిల్ కొంచెం ఎక్కువగా కావాలి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర, ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా నేనైతే ధనియాల పొడి అవి అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ 1/2 కిలో టమాటాలను అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అయితే వేసేసుకొని మీకైతే పెట్టేసుకుంటుందా బాగా మగ్గాలి టమాటాలు. ఇంకా టమాటాలు అయితే ఇలా నూనెలోనే ఇలా మగ్గించుకోవాలా. ఇప్పుడైతే మనకు చాలా టేస్ట్ ఉంటుంది టమాటా కర్రీ అనేది. ఇంకా ఇందులోకి అయితే ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి అయితే ఇలా కచ్చగా దంచేసుకోవాలి. మా పిల్లలకి ఇలా చేసే టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం. చపాతీలో బాగా తింటారు. రొట్టెల కన్నా మా చిన్నోడు కానీ పెద్దోడు కానీ బాగా తింటారు ఇలా చేసే కర్రీ. ఇంకా టమాటా కర్రీలు అయితే ఉప్పు అయితే వేసుకున్నాం. మా చిన్నోడు అయితే ఈ టమాటా కర్రీ ఇలా చేసినామంటే చికెన్ అంటాడు. ఏమో అతను చికెన్ కర్రీ చికెన్ అమ్మా నాకు చికెన్ పెట్టు అప్పయ్యి అంటాడు మా చిన్నోడైతే. కొందరు పిల్లలు అయితే చూస్తున్నాం కదండి, ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎప్పుడమ్మా టమాటా కూర టమాటా చారు అంటారు. కానీ మా పిల్లలు చాలా నయం, 100కి 100% ఏది పెట్టినా తింటారండి మా పిల్లలైతే. నాకైతే మా పిల్లల విషయంలో ఆ దేవుడు చాలా మంచి పని చేశారు. వాళ్ళకి ఇంట్లో ఏది వండినా అయితే తింటారు, బయట తిండి అయితే తినరు మా పిల్లలు. ఇందులోకి అయితే కొంచెం పసుపు వేసుకున్నాను ఫస్ట్. ఇది ఆయిల్లోనే ఇలా బాగా మగ్గాల. చూడండి వాటర్ మొత్తం టమాటాలదే వాటర్ అయితే వచ్చేసింది. నేనైతే ఒక్క చుక్క వాటర్ అయితే వేయలేదు. ఇందులోకి అయితే కారం అయితే వేస్తున్నాను. కొందరు పిల్లలని చూస్తుంటాను కదండి, ఎప్పుడు టమాటా కూర టమాటా చారు అంటుంటారు. మా పిల్లలు అయితే అలా ఏమైతే అన్నారు. టమాటా కూర చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఒక ముద్ద 2 ముద్దలు అయితే ఎక్కువనే తింటారు. అప్పట్లో అయితే టమాటా కూర టమాటా చారులు చేసుకొని వాళ్ళే కదండి మన తాతలు ముత్తాతలు చాలా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతికేయారు. అప్పట్లో ఇలాంటి కర్రీలు అయితే లేవు. మటన్ చికెన్ కానీ నెలకొకసారో లేదా పండగలు వచ్చినప్పుడే చేసుకొని తినేవాళ్ళు. అప్పటి తిండి వేరు, ఇప్పటి తిండి వేరు. టమాటా కూరకైతే మనం ఇలా ఉడికిచ్చేసుకొని ఇలా అయితే మూత పెట్టుకున్నాం. మూత తెచ్చి అయితే చూసుకున్నాం. చూడండి టమాటా కర్రీ అయితే ఎలా వచ్చేసిందో. హెమీగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా చివరిగా అయితే కొత్తిమీర అయితే నేను ఏం వేసుకోను, ధనియాల పొడి అయితే వేస్తున్నా. చూడండి ఇక్కడ కొంచెము. మా చిన్నోనికి రోజు మా పండగే. అందరూ సండే పండగ ఉంటే మా చిన్నోనికి అయితే టమాటా కూర చేసిన రోజల్లా సండే. చికెన్ అంటాడు. ఇంకా అయితే అయిపోయిందండి టమాటా కర్రీ అయితే. ఇంకా అంత ఆయిల్ మొత్తం ఇలా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకైతే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ మీకు మా ఛానల్ రీచ్ కావాలంటే నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ కొట్టండి ప్లీజ్. రిక్వెస్ట్గా అయితే అడుగుతున్నా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి టమాటా కర్రీ అండ్ అన్నం. చికెన్ కర్రీ అని మా వాడు చాలా ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్. ఈరోజు
ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మా ఇంట్లో చేసే టమాటా కూర సూపర్ ఉంది. కడుపు నుండి అయితే అన్నం అయితే తింటారు ఈరోజు పిల్లలు.